విశాఖలో జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారు. మానవ వ్యర్థాలతో కూడిన యూజీడీ నీటిని శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారు అధికారులు. అయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం మనం విశాఖ జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఎంతలా ఉందనేది చూడటానికి మనం ఇక్కడ ఒక ప్రాంతంలో ఉన్నాము. సో ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే జీవీఎంసీ నుంచి వదులుతున్నటువంటి ఏదైతే నగరంలో ఉన్నటువంటి యూజీడీ వాటర్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని మొత్తం నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మన యోగాంధ్ర కార్యక్రమం రోజునాడు 2 రోజుల పాటు పూర్తిగా బయటికి రాకుండా స్టాగ్నేట్ చేసి ఇప్పుడు మొత్తం వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఆల్రెడీ కంపోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మార్గం గుండా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఆల్రెడీ మీకు స్మెల్ వస్తుందా? ఇప్పుడు ఈ వాటర్ రోజు కలిసిపోతుంది కదా, అసలు ఈ పక్క వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది? పరిస్థితి ఏం బాగాలేదు సార్. ఇంతకుముందు బాగానే ఉండేది. బీచ్ అంటే ఇక్కడ రోజు మార్నింగ్ 6:30 ఆ టైంకి వచ్చేవాళ్ళం. ప్రశాంతంగా జాగింగ్ అది ఉండేది. ఇప్పుడు అలా లేదు. వైజాగ్ బీచ్కి రావాలంటే చిరాకు వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వేస్ట్ చూశారు కదా యూజీడీ వాటర్. సో ఇప్పుడు ఇదే వదిలేస్తే పర్యాటకులు లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఇందులోనే స్నానాలు చేస్తారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని టాప్కి తీసుకెళ్లాలనుకుంటుంది, స్వచ్ఛాంధ్ర చేయాలనుకుంటుంది. మరి ఇలాంటి మురికంతా బీచ్లోనే కలిపేస్తున్నారు, ట్రీట్ చేయట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇంకో మూసి నదిలాగా చూస్తారండి దీన్ని. ఇలాగే ఉంటే మన వైజాగ్ టాప్లో కాదు కదా, ఇంకా కిందికి దిగుతూ ఉంటుంది. దీన్ని ఎలాగోలా మార్చాలి మనం. చూడాలి మరి, ఇంకా ఉంది కదా ప్రభుత్వం. నెక్స్ట్ ఇయర్స్లో ఏమైనా చేస్తారేమో మరి చూద్దాం. త్వరగా అయితే స్టెప్ అయితే తీసుకోవాలి. ఇది ఇంకో మూసి నదిలా మారకముందే మనం ఏదో ఒకటి చేయాలి దీన్ని. ఎందుకంటే మనకి ఏపీలో కొస్తా టూరిజంగా బెస్ట్ స్పాట్ వైజాగే ఉంది. ఫారినర్స్ కూడా వస్తుంటారు. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. కొద్దిగా ప్యూరిఫై చేసి గన వదిలితే అప్పుడు ఇంకొద్దిగా బాగుంటుంది. ప్రాబ్లం ఎవరికి ఉండదు అని. సో ఇది చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి వీళ్ళు కానీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఈ దుర్వాసన అది పాడైంది దీన్ని చూసి వాళ్ళు రాలేకపోతున్నాం అని వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న వాటర్ అంతా కూడా మానవ వ్యర్థాలు, చెత్త అంతా కలిపినటువంటి నీటిని నేరుగా వాళ్ళు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రాంతంలో బీచ్లో పర్యాటకులందరూ కూడా స్నానాలకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ విషయం నిజంగా ఇది మురుగునీరు అని తెలిస్తే ఇక్కడికి పర్యాటకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర అని ప్రచారంతో పాటుగా ఈ ప్రచారానికి తగ్గట్టుగా పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖని టాప్లో నిలపాలి. సో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలి. స్వచ్ఛాంధ్రలో టాప్లో తీసుకురావాలి, యోగాంధ్రలో టాప్లో తీసుకురావాలంటున్నారు. కానీ ఇలాంటి మురికి నేరుగా సముద్రంలో వదిలి పొల్యూషన్ చేసి సో ఇక్కడ మునిగిన వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి. ఈ పక్క నడిచిన వాళ్ళకి గాలి పీల్చి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మరోవైపు శుద్ధి చేయాల్సినటువంటి నీటిని శుద్ధి చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి చేపలు కూడా ఈ వ్యర్థాలనే తింటున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు వీటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇప్పుడు వర్షం ఎక్కువగా రావడంతో ఈ నీటిని నేరుగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.